back to my channel. This is Swati. So, ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము ట్రిప్కి వెళ్తున్నాం. ఎక్కడికో తెలుసా? దండేలి, గోకర్ణ, గోవా 3 ప్లేసెస్ కవర్ చేయడానికి అని చెప్పేసి వెళ్తున్నాం. ఆల్రెడీ మేము గోవా, గోకర్ణ ఆల్రెడీ నేను చూసేసిన చాలాసార్లు. ఇప్పుడు ఫ్రెండ్స్తో పాటు మళ్ళీ ఇంతకుముందు కజిన్స్తో వెళ్ళిన, గోవా అయితే చాలాసార్లు వెళ్ళిన, ఫ్రెండ్స్తో వెళ్ళిన, ఫ్యామిలీతో వెళ్ళిన. సో ఇప్పుడు బ్యాగ్ ప్యాక్ చేస్తున్నా. సో ప్యాకింగ్ అయితే చేస్తున్నా. ట్రిప్కేమో కానీ ట్రిప్ కన్నా ముందు షాపింగే ఎక్కువైతే ఇవ్వగా. ఇవన్నీ కొత్త బట్టలే ఇవన్నీ కొత్త బట్టలే, ఎప్పుడు వేసుకొని బట్టలు. సో ఈ ప్యాకింగ్ అయితే ఇట్లా అవుతుంది. రేపు ఏ టైంకి స్టార్ట్ అవుతాం మనం? ఈవినింగ్ స్టార్ట్ అవుతాం అనుకుంటా. ఈవినింగ్ స్టార్ట్ అవుతాం. ఇవి మార్నింగ్ ఐరన్ ఇస్తావాను నీ బట్టలు? ఇస్తాం. అయితే ఇవి కూడా నావి మార్నింగ్ ఐరన్కి ఇచ్చేసాయి. ఇంకా ఈ బట్టలు అయితే ప్యాక్ చేసేస్తా. మన గర్ల్స్కి కావాల్సిన ఇప్పుడు వింటర్కి ఏమేమి తీసుకెళ్తున్నానని చూపియనా? నివియా బాడీ లోషన్, ఇదైతే మ్యాండేట్ వింటర్ కాబట్టి. ఇది సెటాఫిల్. ఇది నా ఫేస్ చాలా సెన్సిటివ్ అనమాట. సో నాకు ఏ ప్రోడక్ట్స్ పెట్టినా పడతలే. సో మాయిశ్చరైజర్ లోషన్ ఇది సెన్సిటివ్ స్కిన్కి ఇది. అండ్ ఇంకొకటి ఇది ఫేస్ సిరమ్. ఇంకా మెయిన్ ఇది ఇంపార్టెంట్ బీచ్లో సన్ స్క్రీన్. అండ్ ఇంకా ఏం తీసుకున్నా? అండ్ ఇంకా మెయిన్గా మర్చిపోతాం మనం, బ్రష్, టూత్ బ్రష్, పేస్ట్. అండ్ ఇవి గర్ల్కి కావాల్సినవి. అండ్ ఈ కవర్స్ అయితే పక్క పెట్టుకోవాలి. మన కవర్స్ మెయిన్. బీచ్లో తడిచినా ఏం చేసినా కవర్స్ అక్కడ ఇంపార్టెంట్. లేకపోతే బ్యాగ్ మొత్తం అన్ని బట్టలన్నీ పెట్టయిపోతాయి. సో కవర్ వాల్యూ ఆల్రెడీ నేను ముందు ట్రిప్కి వెళ్ళినప్పుడు నాకు వాల్యూ తెలిసిందనమాట. సో మర్చిపోద్దని చెప్పి ఇక్కడ పెట్టేసుకున్నా. ఈ ప్యాకింగ్ అయితే నాది ఇట్లా అవుతుంది. అండ్ రేపు మా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అవుతారు. మేము మొత్తం 6 మెంబర్స్ వెళ్తున్నాం. సో మేము ఎట్లా వెళ్తున్నాం? ఫ్లైట్లో వెళ్తున్నామా, కార్లో వెళ్తామా, బస్సులో వెళ్తామా అనేది రేపు చూపిస్తాం. సో లెట్స్ గో. నేనైతే ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నా. అండ్ మీకు నా నెయిల్ పాలిష్ చూపిస్తా, చూడండి. ఏం రాసుకున్నా తెలుసా ఇక్కడ? వెకేషన్ మోడ్ ఆన్. నా నెయిల్ ఆర్ట్ ఎట్లుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. హే గాయ్స్, నిన్న నా ప్యాకింగ్ చూసినారు కదా. ఆల్మోస్ట్ నిన్న కొన్ని ప్యాక్ చేసిన. ఇంకా మనం వెళ్ళే టైం వరకు అవుతూనే ఉంటాయి. ఒక్కొక్కటి గుర్తొస్తూనే ఉంటుంది. యాడ్ చేసిన, అందుకే నిన్ననే ప్యాక్ చేసుకుని. ఇప్పుడు చేసిన అనుకో నాకు మళ్ళీ మర్చిపోతా అని చెప్పేసి నిన్నటి నుంచి ఒక్కొక్కటి యాడ్ ఆన్ చేస్తున్నా. ఇంకా మా ఆయన ప్యాకింగే అవ్వలేదు. నిన్నేం చెప్పిండు? ఈవినింగ్ స్టార్ట్ అవుతామని చెప్పిండా. టైం ఆల్రెడీ 4 అయిపోయింది. వాళ్ళు ఇంకో ఆఫీస్ కాల్లోనే ఉన్నారు. మా వర్ష ఆఫీస్ నుంచి రావాలి. మా వినీత్ ఆల్రెడీ వచ్చేసాడు మా ఇంటికి. ఆయన కూడా కాల్లో ఉన్నాడు. వీళ్ళ కాల్స్ ఎప్పుడు అయిపోవాలి, మేము ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, మార్నింగ్ ఏ టైంకి రీచ్ అవుతాం, మధ్యలో ఇంకొక కపుల్ని పికప్ చేసుకోవాలి. సో ఇంత ఉందన్నమాట. ఏ టైంకి స్టార్ట్ అవుతామో తెలియదు. సో ఇప్పుడైతే ఎట్లా నైట్ టైమే కాబట్టి మేకప్ ఏం వేసుకోవట్లే. జస్ట్ మాయిశ్చరైజర్ ఇంకా ఫేస్ సిరమ్ పెట్టేసుకుంటా. ఇట్లా నైటే కదా. సో అట్లా మీతో మాట్లాడుకుంటూ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినా. జస్ట్ ఐలైనర్ ఇంకా కాజల్ అప్లై చేసేసుకున్నా. అండ్ ఇప్పుడు జస్ట్ లిప్స్టిక్ పెట్టేసుకుంటున్నా. ఈ వీడియో మాత్రం మిస్ అవ్వకుండా ఫుల్ వీడియో చూడండి. ఫుల్ ఫన్ ఉంటుంది. మేము 6 మెంబర్స్ కలిసినాం అంటే ఫుల్ రచ్చ ఉంటుంది అనమాట. ఒకళ్ళ మీద ఒకళ్ళు రోస్ట్ చేసుకోవడంలోనే టైం అంతా అయిపోతుంది. ఫన్ ఉంటుంది. మ్యాక్సిమం మనీ కవర్ చేయడానికి ట్రై చేస్తా. సో వీడియో మార్చి నాకు నత్తి వదిలేసేయండి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఆల్ సెట్ వర్ష? హే గైస్, ఆల్ సెట్. మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. మేము 4 మెంబర్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి మా ఫ్రెండ్స్ వాళ్ళని ఇంకా ఒకళ్ళని పికప్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాం. సో లెట్స్ గో. నేను అట్టుకోవాలి. హాయ్ వినీత్. హాయ్ చెప్పరా వినీత్. హాయ్ చెప్పు వినీత్.
వర్ష, నేను, మా ఆయన బిహైండ్ ద కెమెరా ఉన్నాడు. మా నాయన వచ్చింది. మా సందేశాన్ని హాయ్ చెప్పవా? మొన్న నవ్వినావా? ఏం మా వెనకాల కూర్చొచ్చామనుకో ఇన్ని బ్యాగులు ఎక్కిరు మీరు. మనిషికి 2 అదే దాని బ్యాగులు. చెప్పు. నేను యాపిల్ అంట, వీడు యాపిల్ బనానా అంట. ఆమె యాపిల్ బనానా గ్రేప్స్ అంట. అది ఆడదాం. నాకైతే అస్సలు గుర్తుండదు. మెమరీ గేమ్ ఆడదాం. ఆల్రెడీ అవుట్. మెమరీ గేమ్ ఆడదాం, తర్వాత అంతాక్షరి ఆడదాం. అది అయిపోయిన తర్వాత నువ్వు చెప్పింది కూడా మధ్యలో ఆడదాం. ఇంకా ఏమైనా గేమ్స్ ఉంటే అది ఆడదాం. ఫుల్ జర్నీ మొత్తం మనకి మార్నింగ్ వరకు ఇంకా ఆడుకుంటూ వెళ్ళొచ్చు. వినీత్ స్టార్ట్ చేయి. అందరూ ఏబిసిడి లానే చేయండి సో దట్ మీకు గుర్తుంటది. ఓకేనా? యాపిల్ అన్నాడు. యాపిల్ అన్నాక వినీత్ నువ్వు చెప్పు. యాపిల్ తో పాటు యాడ్ ఆన్ చేయాలి ఇంకోటి, యాపిల్ బనానా. వర్ష సీతో చెప్పు. చెర్రీ. యాపిల్, బనానా, చెర్రీ, గ్రేప్స్. యాపిల్, బనానా, చెరీ, గ్రేప్స్, డాగ్. డాగ్ ఫ్రూట్. నేను ఆల్రెడీ చెప్పాను నేను ఓడిపోతానని. యాపిల్, బనానా, చెరీ, గ్రేప్స్. బట్ ఓన్లీ ఫ్రూట్స్ అంటే కూడా రావు. డ్రాగన్ ఫ్రూట్. ఓకే, యాపిల్, బనానా, చెర్రీ, గ్రేప్స్, డ్రాగన్ ఫ్రూట్, పపాయ. చెప్పిగా అందుకే ఏబిసిడి ఇలా చెప్తే యాపిల్, బనానా, చెర్రీ, చెర్రీస్ చెర్రీ చెప్పు జల్దీ. ఇంకేం చెప్పు, ఎన్ని రోజులు చెప్తావు? అవుట్ అయిపోతావు. చెర్రీ, చెర్రీస్ అనవేనా? చెర్రీస్, జీ. మో పెళ్ళాం చూడు. అంటే దానికి రైమింగ్ బాగా అయిపోయింది. ఓకే, వినీత్ జీతో ఎందుకురా? హింట్ ఇచ్చినాం. ఎందుకు వస్తావురా? గ్రేప్స్ మరి చెప్పిగా. చెప్పిగా. అంటున్నా చెర్రీస్ అను, చెర్రీస్ అని అందుకే అన్నా నేను. డ్రాగన్ ఫ్రూట్, పపాయ, మస్క్ మెలన్. నో యూర్ అవుట్. No, no. తమాషా నువ్వే. అట్లా అవుట్ వర్ష నువ్వే. ఫస్ట్ ఆన్సర్ భాష యాపిల్, బనానా, చెర్రీస్, గ్రేప్స్, డ్రాగన్ ఫ్రూట్, పపాయ. ఈయన ఏం చెప్పిండు? మస్క్ మెలనా? ఓకే. యాపిల్, ఏకాగ్ర ఉపహారం అన్నారు ఏంద్రా. యాపిల్, బనానా, చెర్రీ, గ్రేప్స్, డ్రాగన్ ఫ్రూట్, పపాయ, మస్క్ మిలన్. నువ్వేం చెప్పినావు? నేనేం చెప్పలే. నువ్వేం చెప్పాలా? ఏం చెప్పలేదు. మీరు స్టార్ట్ చేస్తే నేనేం చెప్పకపోయింది. నేను ఇంకా థింక్ చేస్తున్నా ఇంకేం చెప్పాలా. థింక్ చేయవట. మస్క్ మెలన్, పైనాపిల్. అయితే నేను మళ్ళా యాపిల్, బనానా, చెర్రీ, గ్రేప్స్, డ్రాగన్ ఫ్రూట్, పపాయ, మస్క్ మిలన్. నువ్వేదో చెప్పినావు ఇప్పుడే. పైనాపిల్, బ్లూబెర్రీస్. అమ్మా, మా ఆయన నాకు సపోర్ట్ చేస్తున్నామ్మా. నువ్వు మీ ఆయనకు సపోర్ట్ చేయలే. అనుకుంటా నువ్వే. నేను తింటే నేను కావాలన్నట్టు కదా అంటారు. బాగుందా దోశ? ఎగ్ దోశ సూపర్ ఉంది కదా. ట్రై చేయి. నువ్వు అంటే నీ పిల్లలకు తినిపిస్తావు, మాకెవరు తినిపిస్తారు? వెళ్ళారా? చట్నీ జారుతుంది చేతులకి. ఈ చట్నీ నాదే, నాదే. నా తప్పులే నేను మంచి తిని. అగ్ని కన్నా స్వచ్ఛమైనది మమకారమే నీలాలి పాటగా అంతే. రావచ్చింది. పాడు రాతోని. రారా స్నోరింగ్ దాని తర్వాత లిరిక్స్ చెప్పండి. తర్వాత లిరిక్స్ రావు. తన్ననే నానినో తన్ననై నానినో తాననా నాననా నానా నా లక 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 లక.
కల్లెల వాన కల్లెల అది నేను పాడతా. పాడు. కదలల్లి వీచి కన్నులు కనులే కదిలేది నదిలా कजरा रे मेरे कारे कारे नैना ओ मेरे नैना तेरे नैना मेरे नैना जुआ नैना नैना ना హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మేమైతే ఆల్మోస్ట్ ఇంకా ఎన్ని అవర్స్ 2 అవర్సా ఇంకా 2 అవర్స్లో వెళ్ళిపోతాం. సో వాళ్ళందరూ వాడుకున్నారు చూపిద్దామంటే, ఇప్పుడు నేను వాళ్ళు వాడుకున్నది చూపించినానంటే వాళ్ళు నన్ను వేసుకుంటారు. సో వాళ్ళు వేసినాక చూపిస్తాం. నేను అసలు వాడుకోలే నైట్ మొత్తం. ఎట్లా చూస్తున్నాడు విని దావుచుంటే ఇక మార్నింగ్ హుబ్లీలో బ్రేక్ఫాస్ట్ కోసం ఆగినాం. అక్కడ టిఫిన్ చేసేసుకొని ఇక స్టార్ట్ అయిపోయినాం. ఆల్మోస్ట్ దండేలికి వచ్చేసినాం. ఇది బ్యాక్ వాటర్ అనమాట. అండ్ మేము స్టే చేసింది వైట్ వాటర్ రిసార్ట్లో. ఇక్కడేమో పర్ కపుల్కి 4000 పడింది. అంటే మా 6 మెంబర్స్కి 12,000 అయింది, ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అండ్ వీళ్ళు కయాకింగ్ ఇంకా బోట్ రైడింగ్ కూడా ఫ్రీగా ఇస్తారనమాట మనకి. అండ్ మేము ఇక్కడే ఎందుకు తీసుకున్నామంటే బ్యాక్ వాటర్ వెనకకే ఉన్నాయి, ఈజీగా అవుతుంది, దగ్గర వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి, వ్యూ కూడా మంచిగా ఉందని చెప్పి ఇక్కడ తీసుకున్నాం. అండ్ ఓన్లీ 1 డే స్టే. మేము ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ గోకర్ణకి వెళ్ళిపోతాం కదా, ఓన్లీ 1 డే కాబట్టి ఇక్కడ తీసేసుకున్నాం. నాట్ బ్యాడ్, బాగుండే. అండ్ ఇది కాకుండా రివర్ రాఫ్టింగ్కి పర్ హెడ్ 650 అండ్ మొత్తం వీడియో వాళ్ళు తీసినందుకు 1800 తీసుకున్నారు. చూడండి మా రూమ్ నుంచి వ్యూ. యాక్చువల్లీ రూమ్ టూర్ చేద్దాం అనుకున్నా, కానీ అంత చేసి అంత గొప్పగా ఏం లేవు ఇక్కడ, అంతా ఓకే ఉన్నాయి. ఇక అన్నిట్లనే ఉంటాయి అని చెప్పేసి తీసేసుకున్నాం. వాటర్ గేమ్స్ ఆడడానికి వెళ్తున్నాం. రివర్ రాఫ్టింగ్ ఉందంట, కయాకింగ్ ఉంది, ఇంకా బోట్ రైడ్ అవేమేమో ఉన్నాయి అనుకుంటా. అక్కడ ఫోన్స్ అలౌడ్ ఉంటుందా అంటే మేము ఫోన్ తీసుకెళ్తామా లేదా తెలియదు. ఇగో ఇక్కడ కనిపిస్తున్నాయా మీకు, ఇట్లుందనమాట వ్యూ. మంచిగా పడుకుంటే అంతా కనిపిస్తుంది. అగో అక్కడ వాళ్ళు రివర్ రాఫ్టింగ్ చేస్తున్నారు. All of you look at here, say hi guys team. Hi. Okay team, सब लोग ready हो second rapid के लिए? Yes. Okay team, बोलो भारत माता की जय. बोलो वंदे. Team all forward, fast team, fast. నేను చేస్తాను కదా, నీకు వద్దనిపిస్తుంది. ఓకే दोनों लेग आउट साइड रखो. ఏం కాదు, జస్ట్ కూర్చొని జస్ట్ డ్రాప్ గా. नहीं हाथ हाथ छोड़ो रोप को हाथ छोड़ो, रोप को मत पकड़ो, हाथ छोड़ो. यस डन. ओके डन. ओके इधर देखो, वीडियो में देखो, हाई करो एक बार, हाई चिंग. फोटो आना पड़ेगा. రివర్ రాఫ్టింగ్ మాత్రం ఫుల్ క్రేజీ ఉండే. వాళ్ళు మనకు భయం పోవాలని చెప్పి మధ్యలో మనల్ని వాటర్లో జంప్ చేయిస్తాడు. నేను జంప్ అవ్వలే కానీ నార్మల్గా దిగిన. నాకు వాటర్ అంటే మస్తు భయము, కానీ లైఫ్లో 1 టైం అయినా ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి ఇంకా ఫ్రెండ్స్తో పాటు వెళ్ళిపోయినా. మస్తు ఉండే, క్రేజీ అనిపించింది అసలు. ఇప్పుడు తినడానికనే వెళ్తున్నాం. టైం ఆల్మోస్ట్ 4:30 అయిపోయింది. సో ఫుల్ ఆకలితో ఉన్నాం. సో మేము ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తున్నాం అన్నమాట. చికెన్, చపాతీ ఇంకా ఉన్నాయి, పెట్టుకోలే. ఇదైతే కంప్లీట్ చేసినా చేస్తాం. చాలా బాగా చేసిండు. ఇక నైట్ 8 o'clockకి బాన్ఫైర్ వేసిండు. మస్తు వైబ్ ఉండే, మంచి కూర్చున్నాము, ఫుల్ చిల్ అయినాం. అసలు ముచ్చట్లు పెట్టుకుంటే అసలు టైమే తెలియలేదు. ఇక నైట్ డిన్నర్ కూడా అరేంజ్ చేసేసినారు వాళ్ళు. ఇంకా మేము ఎట్లా 4:30-5 o'clockకే తిన్నాం కాబట్టి ఎక్కువ తినలే. జస్ట్ చపాతీ, క్యాబేజ్ ఉండే, ఇంకా
పన్నీర్, ఇది పన్నీర్ అండ్ ఇంకా సాంబార్ అవే. నైట్ డిన్నర్లో నాన్ వెజ్ ఇంక్లూడ్ లేకుండే, మేము చికెన్ 65 మాత్రం మేము సపరేట్గా చేయించుకున్నాం. అండ్ ఇది ఫ్రూట్ సలాడ్, ఇది కూడా బాగుండే. ఇక లైట్గా తినేసినాం నైట్. ఇక్కడే మేమున్న రిసార్ట్. ఇంట్లో మేమున్నాం, అక్కడి నుంచి వ్యూ అట్లుంది. హే గాయ్స్, సో మా డే అయితే ఇట్లా ఎండ్ అయింది. ఫుల్ ఫన్ ఉండే. నాయన నీకు ఎట్లుండే? సూపర్. వర్ష నీకు? చాలా బాగుంది. చాలా బాగుంది, ఫుల్ ఫన్ ఉండే. వీడియో మిస్ అవ్వకుండా మొత్తం వీడియో చూడండి. ఈరోజు మనం ఏమేం చేసాం చెప్పండి? రివర్ రాఫ్టింగ్, కయాకింగ్, బోట్ రైడ్ ఇవన్నీ చేసినాం. సో వీడియో మొత్తం ఫుల్ చూడండి. అండ్ ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. అండ్ రేపు ఎల్లుండి అవతల ఎక్కడికి వెళ్తామనేది నెక్స్ట్ వ్లాగ్లో చూస్తారు. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. హోప్ యూ లైక్ ఇట్. Please do like, share and subscribe to my channel, Poti Vlogs. Okay, bye-bye. Bye. See you in the next video. Bye.